హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటోరియల్ లెర్నింగ్ ఛానల్. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సో ముందుగా ఎవరైతే C23 కరికులం CME స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే 4th సెమ్ సబ్జెక్ట్స్ మనం తెలుసుకోవాలి కదా. 4th సెమ్కి వెళ్ళే ముందు 4th సెమ్ సంబంధించి మనం సబ్జెక్ట్స్ ముందుగా తెలుసుకొని అప్పుడు దానికి సిలబస్ అయితే చూడాలి. ఫస్ట్ మనకి 5 సబ్జెక్ట్స్ అయితే మనకి ఎక్స్టర్నల్ సబ్జెక్ట్స్, థియరీ సబ్జెక్ట్స్ ఇచ్చాడు. అలాగే ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. టోటల్ మనకి 900 మార్క్స్కి అయితే ఇచ్చాడు. ప్రతి ఒక్కటి ల్యాబ్, ఎక్స్టర్నల్ అంటే థియరీ సబ్జెక్ట్స్ కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి 100 మార్క్స్ అయితే ఇచ్చాడు. ఈ 100 మార్క్స్ 9 సబ్జెక్ట్స్ కలుపుకుంటే, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కలుపుకుంటే మొత్తం మనకి 900 కూడా ఇచ్చాడు. అంటే థర్డ్ సెమ్ లాగానే సేమ్, ఫిఫ్త్ సెమ్ కూడా ఇలాగే ఉంటుంది. సేమ్ 5 సబ్జెక్ట్సే, అలాగే 4 ఇంటర్నల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్ కోడ్ మాత్రం ప్రతి ఒక్కదానికి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్లో కానీ రిజల్ట్స్లో కానీ చూసుకోవడానికి పనికి వస్తుంది. మొత్తం అన్నీ 75 పీరియడ్సే ఇచ్చాడు. దాని తర్వాత డ్యూరేషన్ వచ్చేసరికి 3 అవర్స్, ఎగ్జామ్ 3 అవర్సే. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్టు మనకి 4th సెమ్లో లేదు, C20లో. కానీ ఇప్పుడు మనకి 5th సెమ్లో అంటే C20లో 5th సెమ్లో ఉండే సబ్జెక్ట్స్ని మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది 4th సెమ్లో పెట్టేశాడు. మనకి మ్యాథ్స్ M3 లేదు కదా మనకి. సో దానివల్ల మనకి 5th సెమ్లో ఉండే సబ్జెక్టు 4th సెమ్లో పెట్టేశాడు. ఇది అలాగే ఊప్స్ త్రూ జావా ఉండేది మనకి C23లో ఏమో త్రూ C++లో ఉండేది. ఇదేమో ఇప్పుడు జావా అని పెట్టాడు. సో మరి చూడాలి ఎలా ఉంటుందో ఏంటని.